హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాంబాబు డైరీ ఫామ్ రామవరం దగ్గర ఉన్నాను. అన్న అడిగి ఒకసారి వివరాలు అడుగుదాము. అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగేలు దొరుకుతాయండి. తక్కువ రేటు అంటే 80,000 కాడి నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 దాకా ఉంటాయండి. మా దగ్గర పాలు వేసానికి వస్తే మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తోలుకెళ్ళొచ్చండి. పాలు అయితే మీకు 12 లీటర్ల కాడి నుంచి రోజు మీద 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్ల కాడి నుంచి 20 లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీకు 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది. అదే మీకు 2 కానించి పైన 3 కాని తీసుకొని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి. ధరలు ఇప్పుడు ఎట్లున్నాయన్న? ధరలు అయితే మీకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తగ్గినాయండి. ఇప్పుడు గేదె మీద 20,000, 10,000, 20,000 తగ్గాయండి. మీకు 80,000 కానించి 1,30,000 దాకా 1,50,000 దాకా ఉన్నాయండి గేదెలు. ఓకే, ఇప్పుడు సైజుల విషయానికి వస్తే వర్షాకాలం ఇప్పుడు ఎండలకాలంతో వచ్చుకుంటే ఇప్పుడు సైజులు బాగా పెద్ద సైజులు ఉన్నాయన్న గేదెలు. పెద్ద సైజులు ఉందండి. ఏమైనా క్వాలిటీ ఉన్నదండి. పెద్ద క్వాలిటీ ఉందండి. మీకు పూటకి 10 వస్తుందండి. ఇది మీకు అన్ని గ్యారంటీ లెటర్ అన్ని రాసిస్తామండి. ఇది ఏమైనా క్వాలిటీ, ఇంకా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. ఎన్ని అయితే గేదె ఉంటుందండి? ఇది 2 ఈతనండి. 2 ఈత. 2 ఈత అండి. సెకండ్ లాక్టేషన్ సైజ్ ఉంది. రైతు ఎన్ని వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? ఎన్ని వరకు ఇస్తుంది అన్న రైతుకి అయితే బాగా దానాకైనా పెట్టుకుంటే 10 ఇస్తుందండి. లేకపోతే 9 లీటర్లు పూటకి 9 లీటర్లు ఇస్తుంది. ఎంత రేట్ పడుతుంది అన్న ఫైనల్ కి? ఇది 1,60 పడుతుందండి. 1,60. మీరు డైరెక్టర్కి వస్తే 10,000 తగ్గించిస్తామండి. నెంబర్ 1 క్వాలిటీ అండి. ఏమైనా క్వాలిటీ ఇంకా బర్రండి. ఇంకా క్వాలిటీ ఇంకా చూడక్కర్వద్దండి. అని ఇప్పుడు వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి సైజులు బాగా పెద్ద పెద్ద సైజులు వస్తాయండి. పెద్ద సైజులు వస్తాయండి. సైజులు అయితే ఇంకా ఏమైనా క్వాలిటీ అండి. క్వాలిటీ నెంబర్ 1 రూపకోసం ఇంకండి. అని ఇప్పుడు చిన్న సైజులో కూడా గేదెలు అంటే సైజు లేకపోతే గేదెలు పాలు ఇవ్వలేవా ఎట్లా? సైజులు ఉంటే పాలు ఇస్తాయండి. మరి సైజుని పెట్టిస్తాయండి పాలు. సైజుని పెట్టి మీకు క్వాలిటీని పెట్టిస్తాయండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ అండి. క్వాలిటీని పెట్టి మీకు పాలు ఇస్తాయండి. సైజు లేకపోతే మాత్రం సైజు తక్కువ ఉంటే పాలు తక్కువ ఇస్తుందండి. సైజు ఉంటే ఆ సైజుని పెట్టి పాలు ఇస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇదన్నా దీని గురించి చెప్పండి అన్న. ఇదైతే మీకు 2 ఈత బర్రెండి. ఇదైతే మీకు ₹1,00,000 పడుతుంది. ₹1,00,000 పడుతుంది. ఇదైతే పాలు వేసానికి వస్తే ఒక 15 లీటర్ల దాకా ఇస్తాను. 15 లీటర్ల దాకా ఇస్తాను. చూసుకోవచ్చు. ఇది 2 ఈత బర్రెండి. ఇది 2 ఈత బర్రెండి. ఒక 8 లీటర్లు 16 లీటర్లు ఇస్తుందండి. అన్న బ్రీడ్ల విషయానికి వస్తే ఏ బ్రీడ్లు ఉంటాయండి ఇక్కడ? 7 ముర్రా ఉంటదండి, జబర్బాడి క్యాసింగ్ ఉంటదండి, బన్నీ ఉంటదండి. 3 రకాలు ఉంటాయండి. ఓకే, ప్యూర్ జాఫరాబాద్ ఉంటదండి, జాఫరాబాద్ క్రాస్ ఉంటుందా? క్యాస్ ఉంటదండి. ఇది ముర్రా అండి. ఇది ముర్రా అండి. 2 ఈత పడ్డండి. ఇప్పుడు పాడిగేలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎన్ని పూట్ల పాలు తీసుకోవచ్చు? పాడిగేలు తీసుకున్న వాళ్ళు 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని అన్ని చూసుకొని మీకు అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకెళ్ళొచ్చండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చండి. మీకు ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉంది. 2 రోజులు 3 రోజులు పడుకొని ఇక్కడ చూసుకొని అన్ని రొమ్ములు కానీ గిమ్ములు కానీ అన్ని చూసుకొని మీరు అన్ని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ అయితే మీకు 2 గేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది. 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీ చేస్తామండి. ఓకే, ఇదన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది జబర్బాడి క్యాసింగ్ అండి. ఇప్పుడే వాళ్ళకి అమ్మామండి రైతుకి. 1,20 అండి. ఇది 1,20 అండి. కూడా ఇప్పుడు వచ్చారండి. నేను అమ్మామండి. వాళ్ళ తోలిపోయిందన్న. అయిపోయిందండి. ఇదే అదే అయిపోయిందండి. ఆ 2 అయిపోయినాయండి. ఓకే, ఇది ఎట్లా సూడిదన్న? ఇది సూడిదండి. ఎన్ని రోజులు ఉందండి టైం? ఇది 1 రోజులు ఉంటుందండి. 1 రోజులు అన్ని విధాలుగా వాళ్ళకి హామీ ఇచ్చామండి. వచ్చి రైతులు నేను బేరం చేసుకుని అడ్వాన్స్ ఇచ్చారండి. వాళ్ళ తోలిపోవడానికి వచ్చారు. ఓకే అన్న. ఇప్పుడే అయింది. నెక్స్ట్ ఇది పాడిగేదే. పాడిగేది ఇప్పుడే అయిందండి. ఇప్పుడే డెలివరీ అయింది. ఓకే, ఎదుడు అనేది దున్నపోతా? దున్నపిల్లండి. దున్నపిల్ల ఇప్పుడే అయింది. ఓకే, సైజ్ కూడా చూసుకోవచ్చు. గేదె ఇది ఎంత పడుతుంది అన్న రేటు? ఇది అయితే 1,30,000 అలా పడుతుంది. 1,30,000 అట్లా పడుతుంది. 1,30,000. ఎన్ని వచ్చు అన్న నీ అంచనా ప్రకారం పాలు ఎన్ని ఇవ్వచ్చు? పాలు అయితే 8 లీటర్లు పూటకి 8 లీటర్లు ఇస్తాయండి. ఓకే, 16 లీటర్లు. 3 ఈత ఉంటుంది. ఇది 3 ఈత అండి. ఓకే, చూసుకోవచ్చు. మా దగ్గర అయితే 3 ఈత 2 ఈత ఉంటాయండి. తొలుచులు గట ఉండవండి. ఇబ్బంది పెట్టమండి. మాకు షెడ్లు అయితేనే మాకు పాకలు అయితేనే మొత్తం 40 గేదెలు ఉన్నాయండి సేల్స్కి. మీకు ఈయన అయితే 15 ఉన్నాయండి. అది సూడి అయితే 25 ఉన్నాయండి. మొత్తం మీద 40 ఉన్నాయండి. ఎప్పుడైతే 24 hours 40-50 తక్కువ ఉండవండి.
హై క్వాలిటీ బర్రెలు ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఎవరైనా కస్టమర్లు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేస్తే చూపిస్తామండి, మీకు నచ్చినవి ఇస్తామండి. ఉమ్. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి, మీకు అన్నిటికీ హామీ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి పడ్డల సైజులో ఉన్నాయి ఒక రెండు. ఇది 2 వేస్తానండి. ఇది 2 అవుతాను అనేది. ఇది 2 వేస్తాను. సెకండ్ లాక్టేషన్ బాక్స్. ఇది 2 వేస్తాను. ఎంత పడుతుంది అండి? ఇది తక్కువ పడుతుంది రేటు? ఇది తక్కువ పడుతుందండి. ఎంత పడుతుంది అండి? ఇది 1,10,000 పడుతుంది. 1,10,000. ఈ క్వాలిటీ మంచిదండి, నెంబర్ 1 ముర్రా అండి. దీనికి ఎన్ని రోజులు ఉందన్న టైం? దీని 10 రోజులు ఉందండి. 10 రోజులు ఉంది. అని ఎక్కువ నిండు సుడి గేదెలు ఉంటాయి, ఇక్కడ పాడి గేదెలు పాలించేటోళ్ళు ఉంటాయండి. మామూలుగా డెలివరీ ఉంటాయండి. డెలివరీ ఉంటే నిండి సూడి అన్నా ఎక్కువ రోజులు ఉండవండి. ఒక 5-6 రోజులు 10 రోజుల్లో ఈనేస్తాయండి. మీకు అన్నిటికి నిండి సూడి అయితే గుడ్ల మేకు కానీ దారులకు కానీ అన్నిటికి మీకు హామీ ఇస్తామండి. అంటే మీకు ఈయన దాకా ఉంటాయన్నా, లేకపోతే ఈయన దాకా ఉంటాయా గేదెలు? వెళ్ళిపోతుంటాయా? ఈయన దాకా ఉండవండి, వెళ్ళిపోతుంటాయండి. మన ఆమె మీద మన నమ్మకం మీద ముందు తీసుకున్న వాళ్ళు వచ్చి బాగా తీసుకుంటారండి. వాళ్ళు బాగా ఇస్తే నేను వచ్చి వాళ్ళే మామూలుగా వాళ్ళు రాకుండానే మేము పంపించేస్తామండి. ఫోన్ ద్వారా డబ్బులు అకౌంట్లో వేసేని ముందు తీసుకున్న వాళ్ళు బాగా తీసుకుంటారండి. ఓకే, నెక్స్ట్ ఇది అవుతాము. ఇదన్నా ఇదన్నా అవుతాను. ఇది 2 వేస్తానండి. 2 అవుతా. ఇది 2 వేస్తాను. సెకండ్ లాక్టేషన్ బాక్స్ అనేది 2 వేస్తున్నారు. ఎన్నో టైం ఉందన్న దీనికి? దీనికి ఒక వారం ఉందండి. వారం ఉంది. ఒక 5-6 రోజులు అండి. ఒక 5-6 రోజులు రూపకాస్ రింగ్ అండి. యావన్ క్వాలిటీ బర్రె అండి. రూపకాస్ రింగ్ అంటే ఇదేనండి. రూపకాస్ రింగ్ అంటే యావన్ క్వాలిటీ, రూపకాస్ రింగ్ అంటే ఇదేనండి. మంచి క్వాలిటీ అండి. మీకు యావన్ క్వాలిటీ బర్రె అండి, మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ. 2 అవుతుంటుంది. 2 వేస్తండి. సెకండ్ లాక్టేషన్. ఇవి పచ్చిగడ్డి ఎండుగడ్డి? పచ్చగడ్డి ఎండుగడ్డేనండి. మాకు ఏముండవండి, పచ్చగడ్డి ఎండుగడ్డి అండి. మీరు ఏమైనా వేస్తారన్నా? కంది చున్ని, గోధుమ పొట్టు అలాంటివి ఏవి పడితే అవి తినేస్తాయండి. ఇవి అప్పుడు వేసేసిన దాకా ఉండవండి. మా దానికి వారానికి 100 గేదెలు 50-100 గేదెలు అమ్మేస్తామండి మేము. వచ్చి అలా వెళ్ళిపోతుంటాయండి. మీరైతే అవన్నీ అయితే ఏమయ్యారు? ఏమేమండి ఏమేమంటే మామూలుగానే బాగా ఎక్కువ రోజులు ఉన్నదానికి వేస్తాం కానివ్వండి. వచ్చి వేసిన దాకా ఉండవండి, మా దగ్గర వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోతాయండి. వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే వెళ్ళిపోతుంటే కూడా. నిన్న లోడ్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ 50 లోడ్ వచ్చిందండి. మళ్ళీ దిగిందండి. అందులో మళ్ళీ 2 అయిపోయినాయండి. రూపాయలు మొత్తం అయిపోతాయండి. మళ్ళీ లోడ్ దిగుద్దండి. ఓకే, అది నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇదన్నా అవుతాను. ఇది 2 వేస్తండి. 2 అవుతా. 2 వేస్తండి. ఎన్ని వచ్చాను ఇది పాలు? ఇదైతే ఒక 9-18 లీటర్లకి ఎత్తండి. మంచి ముర్రా అండి. ఇది రూపకాస్ రింగ్ అండి. యావన్ క్వాలిటీ బర్రె అండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. ఎంత పడుతుంది అండి రేటు? ఇదైతే 1,10,000 పడుతుందండి. 1,10,000. 1,10,000 పడుతుందండి. అంటే క్వాలిటీని బట్టి రేటు డిపెండ్ ఉంటుందని, ఈతలను బట్టి ఉంటుందని? క్వాలిటీని బట్టి ఉంటుందండి, ఈతను బట్టి డిఫరెన్స్ ఉంటుందండి. క్వాలిటీని బట్టి ఉంటుందండి రేటు. గేదె సైజు ఉండి, గేదె సైజుని బట్టి, క్వాలిటీని బట్టి రేటు, ఇచ్చే పాలను బట్టి రేటు రేటు ఉంటుందండి. సో చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి రాంబాబు అని అయితే చెప్తున్నారు. అన్న ఒకసారి మీ అడ్రస్ చెప్పండి అన్న ఫైనల్ గా. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం అండి. మాది రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగేలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కాడి నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 దాకా ఉంటుందండి. మీకు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుని డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి. అదే 3 కాడి నుంచి పైన తీసుకొని 10 దాకా తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని దూకెళ్ళొచ్చండి. ఇక్కడ పాలు వేసానికి వస్తే 2 పూటలు 3 పూటల పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. మాకు ఇక్కడే రూమ్ ఫెసిలిటీ ఉందండి. అన్నీ చూసుకొని తోలుకెళ్ళచ్చండి. అన్నిటికీ మీకు హామీ రాసి, లెటర్ రాసి, అన్ని రాసి మీకు పంపుతామండి. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.